ఎవరి బిడ్డల్ని వాళ్ళు వాళ్ళకు నచ్చిన రీతిలో పెంచుకోవాలి. ఎక్కడో తాతల దగ్గర, అమ్మమ్మల దగ్గర పిల్లల్ని పెంచితే కొన్నేళ్లు పోయాక తల్లిదండ్రుల్ని పిల్లలు గుర్తుపట్టగలరా? పిల్లలు కన్నవాళ్లతో కలిసి కొన్నాళ్లైనా అన్నీ పంచుకోగలరా? మాటల కోసం వెతుక్కుంటున్నట్లు కొన్ని క్షణాలాగి, నేననుకున్నట్లు వీణ్ణి పెంచలేకపోయానేమోననిపిస్తోంది శారద అన్నారు మూర్తిగారు. అదేమీ కాదండి. మన రైలు పెట్టెల రోజుల్లో వీళ్ళు విమానాల కాలానికి తేడా ఉండదు. వాడి బాధలు వాడివి. రేపెవరైనా మన ఊళ్ళో మీ అబ్బాయి అమెరికాలో 2 కోట్లు పెట్టి ఇల్లు కొన్నాడటగా అంటే మనకీ గొప్పే కదా అంది శారద. నిజంగా అది గొప్పేనంటావా అడిగాడు కళ్ళద్దాలు తీస్తూ. శారద మాట్లాడకపోయేసరికి, సరేగాని మళ్ళీ ప్రస్తావన వస్తే నేను మాట్లాడతాను. నువ్వు మాత్రం తొందరపడి ఏమీ మాట్లాడకు అని పక్కకు తిరిగి పడుకున్నాడు మూర్తిగారు. అలాగే, మీరు కూడా జాగ్రత్తగా వాళ్ళు నొచ్చుకోకుండా చెప్పండి. ఇంకో 10 రోజుల్లో వెళ్ళబోతూ ఎందుకు గొడవ పడటం అంది శారద.